రామకృష్ణ రావాలి. డాక్టర్ రామకృష్ణ గారు, గోవర్ధన్ గారు రావాలి. సుమాని బా ఎక్కడున్నా రావాలి స్టేజ్ మీదకి. ఉయ్యూరు నాగేశ్వరరావు గారు, గురుగారు ఉయ్యూరు నాగేశ్వరరావు గారు రావాలి. ఈ నాటకానికి వాస్తవంగా నాన్న రాలా, సుబ్బారావు గారు నాన్న సుబ్బారావు గారు సీనియర్ ఫిలిం మరి ఒక సీనియర్ మేకప్ మ్యాన్ బంతా సుబ్బారావు గారు రావాల్సి ఉంది. అనివార్య కారణాల వాళ్ళు రాకపోయారు. వారి కుమారుని శ్రీనివాసరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ నాటకం ప్రదర్శించుటకు మరి నా సహాయకారం అంటూ ఏమీ లేదు. నా మిత్రులు అందరి సహాయ సహకారాలతో గోవర్ధన్ గారు కానీ, మిర్చిసీని గారు కానీ, బ్రహ్మయ్య గారు కానీ, బోడి అన్న గారు కానీ, వెంకయ్య గారు కానీ, మరి అందరు కళాకారులందరూ కూడా సహాయం చేస్తున్నారు. నేను ఎవరి పేరున్నా మర్చిపోతే క్షమించవలసిందిగా కోరుచున్నాను. వీరందరి సహకారంతో ఈరోజు ఈ నాటకం ఆరంభించడం జరిగింది. విజయలక్ష్మి గారంటే అనంతపురం విజయలక్ష్మి గారంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే వారు ఇక్కడ ఇదే స్టేజీ మీద సుమారు 100 నాటకాలు ప్రదర్శించి ఉంటారు. కానీ వారు చనిపోయి 3 సంవత్సరాలు కావస్తున్నా మనం వారి కోసం ఒక నాటకం కూడా ఇంతవరకు పెట్టుకోలేకపోవడం మన దౌర్భాగ్యం. కానీ ఇది ఎన్నో మరి అనుకోకుండా ఏదో ఒక వాయిదా పడతా వచ్చింది. ఈరోజు మరి మిత్రుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ నాటకాన్ని అందరి తరపున ఆడింది కాబట్టి అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఈ నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుంది. నేను ఇవ్వలేదు కనుక, ఎందుకంటే ఈ నాటకాన్ని 3 రోజులు ప్రదర్శించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. దరి శ్రీనివాసరావు గారు ఎందుకో వ్యతిరేకించి ఆపారు. ఈ నాటకాన్ని అయిన తర్వాత ఎవరైనా ఔత్సాహిక కళాకారులు తలా పావులా బేడ వేసుకొని చేసుకుంటానంటే వాళ్ళకి కూడా ఒక్కొక్క నాటకానికి 6,000 రూపాయలు 7,000 రూపాయలు నా ఒక్కడిని నేను ఇస్తానని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కొక్క నాటకానికి ఇస్తాను. 2 నాటకాలు ఆడాలి. 2 నాటకాలు ఎవరైనా ఆడుకుంటానంటే 6,000 నుంచి 7,000 రూపాయలు నా సొంతంగా ఇస్తాను. ఇదే స్టేజీ మీద అదే ఆమె పేరుతోటి మీదనే, విజయలక్ష్మి గారి పేరు మీదనే ఆడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయలక్ష్మి గారు దయచేసి క్షమించాలి. మా గురువుగారు ఉప్పలపాటి శైలి గారిని మర్చిపోయాము. ఇది పెద్ద అపరాధము. దీన్ని క్షమించదగింది కాదు. ఆయన
ఆయన మంచి మనసుతో క్షమిస్తారని చెప్పని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఉప్పలపాటి సైదులు గారు స్టేజ్ మీదకి రావాలి సార్.